తమిళనాడులో అధికారం చేపట్టబోతున్న టీవీకే అధ్యక్షుడు విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కూడా చాలా భారీగానే ఇచ్చారు. కుటుంబ మహిళా యజమానులందరికీ నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. అంటే ప్రతి మహిళకు కాకుండా కుటుంబంలో ఒక మహిళకు, యజమానిగా ఉన్న మహిళకు నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. అది కూడా 60 ఏళ్ల వయసు లోపు వారికి. ప్రతి ఇంటికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం. వివాహం సందర్భంగా అమ్మాయిలకు 8 గ్రాముల బంగారం, నాణ్యమైన పట్టు చీర. ఏ చిన్నారి కూడా స్కూల్ మానేయకుండా ఉండేది కంటే అమ్మఒడి తరహాలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయల ఆర్థిక సాయం. అంటే ప్రతి పిల్లాడికి కాకుండా ఒక్కో తల్లికి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు, మహిళల రక్షణ విషయంలో జీరో టాలరెన్స్, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఒక దళాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళు సాధారణ దుస్తుల్లోనే సంచరిస్తూ బాడీ కెమెరాలు ధరించి నిఘాలో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 బృందాలు ఏర్పాటు చేస్తామని కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ హామీ ఇచ్చారు. మహిళలపై నేరాలను వేగంగా విచారించేందుకు గాను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రైవేటు వాహనాల్లో, ఆటోల్లో ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేస్తాం. దీన్ని నొక్కంగానే, ఆపదలో ఉన్న వాళ్ళు నొక్కంగానే 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రేషన్ దుకాణాల ద్వారా, అదేవిధంగా కాలేజీలు, పాఠశాలల్లో మహిళలు అందరికీ కూడా ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళా స్వయం సంఘాల ద్వారా 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు. పుట్టగానే ప్రతి చిన్నారికి ప్రభుత్వం తరఫున ఒక గోల్డ్ రింగ్ అందజేస్తాం. బేబీ వెల్కమ్ కిట్ కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. విజయ్ ఈ స్థాయిలో తమిళనాడులో విజయం సాధించడానికి యూత్ అంతా ఏకపక్షంగా ఆయనకు ఓట్లు వేశారు, మద్దతు ఇచ్చారు అన్న అభిప్రాయం కూడా ఉంది. యూత్ను కూడా టార్గెట్ గా చేసుకొని విజయ్ చాలా హామీలు ఇచ్చారు. డ్రగ్ ఫ్రీ తమిళనాడుగా మారుస్తామన్నారంటే డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పారు. ఉన్నత విద్య కోసం పూచీకత్తు లేని 20 లక్షల వరకు లోన్, అంటే అప్పు ఇప్పిస్తామని కూడా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండేందుకు ఆ ప్రక్రియ మొత్తం 365 రోజుల్లోనే పూర్తి అయ్యేలాగా ఒక చట్టబద్ధమైన కాల పరిమితిని తీసుకొని వస్తామని కూడా హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించారు. నిరుద్యోగ భృతి, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు 2,500 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా విజయ్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం ప్రైవేట్ కంపెనీల సహకారంతో 5 లక్షల మంది యువతకు స్టైఫెండ్ ఆధారిత శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ డబ్బులు ఇస్తాము. డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు ఈ స్టైఫెండ్ కింద నెలకు 10,000 రూపాయలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి స్టైఫెండ్ కింద ప్రభుత్వ డబ్బుల నుంచి 8,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. 75% ఉద్యోగులు స్థానికులకే అని కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. మరీ ముఖ్యంగా ఒక కీలకమైనది, చీఫ్ మినిస్టర్ పీపుల్ సర్వీస్ అసోసియేట్ పేరుతో పథకం కింద అన్ని గ్రామ పంచాయతీల్లోనూ, పట్టణ స్థానిక సంస్థల్లో నెలకు 18,000 రూపాయల జీతం చెల్లిస్తూ ఏకంగా 5 లక్షల మందిని ఉద్యోగాల్లో నియమిస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రతి సర్వీసు డోర్ డెలివరీ అవుతుంది. 100కు 100% ప్రభుత్వ సర్వీసులన్నీ డోర్ డెలివరీ అయ్యేలాగా చేస్తామని చెప్పారు. అంటే ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తరహాలోనే ఉంది. నెలకు 18,000 రూపాయల జీతంతో ఏకంగా 5 లక్షల మందిని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో నియమిస్తామని ప్రకటించారు. ఇది చాలా కీలకమైన హామీ. ఇక గవర్నెన్స్ విషయంలో ఒక కొత్త ఆలోచన చేశారు విజయ్. పౌరులు డిజిటల్ వేదికగా నేరుగా శాసనసభకే వినతి పత్రాలు ఇచ్చేలాగా ఒక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డిజిటల్ వేదికగా వచ్చే ఆ వినతి పత్రం మీద 10,000 మంది సంతకాలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుంది. ఒకవేళ ఆ వినతి పత్రం మీద ఏకంగా 5 లక్షల మంది సంతకాలు చేసి ఉంటే అసెంబ్లీలో నేరుగా చర్చకు తీసుకుంటామని కూడా విజయ్ ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు పూర్తిగా వీటి మీద చర్చకే కేటాయిస్తామని కూడా ఆయన ప్రకటించారు. తమిళనాడుపై పెరుగుతున్న రుణ భారాన్ని తగ్గించడం, ప్రజలపై ఎలాంటి అదనపు పన్నులు వేయకుండా పొదుపు చర్యల ద్వారా తమిళనాడుని ఆర్థికంగా స్వయం సమృద్ధి గల రాష్ట్రంగా మారుస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. పోలీసులకు సంబంధించి బేసిక్ శాలరీని 18,200 నుంచి 25,000 రూపాయలకు పెంచుతామని, నెల నెల అదనంగా 1,000 రూపాయల అలయన్స్ ఇస్తామని, నెల నెల అదనంగా మరో 1,000 రూపాయలు అలవెన్స్ కూడా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా ఇస్తామని చెప్పారు. మహిళా పోలీస్ సిబ్బందికి ఎలాంటి ప్రోటోకాల్ విధులు కేటాయించబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి పాత పింఛన్ స్కీమ్ను తీసుకొచ్చే అంశం పైన లోతుగా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. ఓల్డ్ పింఛన్ స్కీమ్ సంబంధించి 5 ఏళ్లు అంతకు మించి తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న టీచర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతులకు సంబంధించి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు సంబంధించిన సహకార పంట రుణాల్ని మొత్తం 100% మాఫీ చేస్తాం.
5 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సంబంధించిన రుణాల్ని 50% వరకు మాఫీ చేస్తామని కూడా చాలా కీలకమైన హామీ ఇచ్చారు. వరి మద్దతు ధర క్వింటాకు 3,500 రూపాయలకి, చెరుకు మద్దతు ధర టన్నుకు 4,500 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. సాగు హక్కుల కార్డు ద్వారా కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఏటా 10,000 రూపాయలు ప్రత్యక్షంగా పెట్టుబడి సాయం కింద అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. 100% పంటల బీమాను అమలు చేస్తామని కూడా చెప్పారు. చేనేత కార్మికులకు సంబంధించి కూడా హామీలు ఇచ్చారు. పెరుగుతున్న నూలు, విద్యుత్ ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి చేనేత కుటుంబానికి బ్యాంకు ద్వారా సంవత్సరానికి 30,000 రూపాయలు నేరుగా నగదు బదిలీ చేపడతామని కూడా హామీ ఇచ్చారు. చేనేత రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును 500 యూనిట్లకు, పవర్ లూమ్ రంగానికి 1,500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పెంచుతామని చెప్పారు. నేత కార్మికులందరికీ 10 లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని తీసుకొని వస్తాం. వృద్ధాప్య పింఛన్ని నెలకు 3,000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 1,200 ఇస్తూ ఉన్నారు. డిఎంకే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు వృద్ధాప్య పింఛన్ని. టీవీకే అధ్యక్షుడు తన మేనిఫెస్టోలో వృద్ధాప్య పింఛన్ని 3,000కు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దీంట్లో చాలా కీలకమైనవి, ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడికి గురి చేసేవి మహిళలకు సంబంధించి నెలకు 2,500 రూపాయలు, ప్రతి తల్లికి అమ్మఒడి తరహాలో 15,000 రూపాయలు, నిరుద్యోగ భృతి ఏకంగా 4,000 రూపాయలు, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఓల్డ్ పింఛన్ స్కీమ్ని తీసుకురావడం అన్నది అది సాధ్యమవుతుందో లేదో పరిశీలన చేస్తామని చెప్పారు. తీసుకొస్తామని కూడా చెప్పలేదు. రైతు రుణమాఫీ, 3,000 పింఛను, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్. మరి విజయ్ వీటినన్నింటినీ అమలు చేయగలుగుతారా, ఏ విధంగా తమిళనాడును ముందుకు తీసుకెళ్తారా అన్నది అయితే చూడాలి. చాలా కీలకమైన హామీలే. అంటే చెప్పాలంటే డిఎంకే కంటే ఒక అడుగు ముందుకు వేసే చాలా విలువైన హామీలు అయితే విజయ్ ఇచ్చారు. వీటినన్నింటినీ నెరవేరుస్తారా లేదా అన్నది చూడాలి.